నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై జగన్నాథ్. జై జై జగన్నాథ్. వెల్కమ్ టు శ్రీ వరసిద్ధి ఆర్ట్స్. శివభాయ్ నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా అన్న. బాగున్నా. యా. సో ఫ్రెండ్స్, ఈరోజు అన్న వాళ్ళ వర్క్షాప్లో 3 విగ్రహాలు అయితే రివీలింగ్ జరిగిందనమాట. అక్కడ చూసుకోవచ్చు, పెద్ద విగ్రహం చాలా స్పెషల్గా ఉన్నది. క్లోజప్ వ్యూ అయితే తర్వాత చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ కూడా మనకైతే మీడియం సైజులో ఉన్నాయి. సో చెప్పాలన్నా, స్వామివారి హైట్ ఎంత ఉంటుంది అక్కడ పెద్ద విగ్రహంది? ఈ స్వామివారి హైట్ వచ్చేసి 13 ఫీట్ వస్తుంది అన్న. 13 ఫీట్ విత్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి 16 ఫీట్ దాకా వస్తుంది. ఓకే. అండ్ ఇక్కడనే ఈ విగ్రహం వచ్చేసి 9 ఫీట్ వస్తుంది అన్న గణేశుడు. ఓకే. అండ్ బ్యాక్ డ్రాప్ తోటి వచ్చేసి 12 ఫీట్. ఇక్కడ అది వచ్చేసి 7 ఫీట్ విత్ బ్యాక్ డ్రాప్ 10 to 9 ఫీట్. 10 to 9. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి అన్న వాళ్ళది యాక్చువల్గా ఇది కొత్త షెడ్ అనమాట. సో లొకేషన్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా మనం కూడా ఒక డీటెయిల్గా అయితే ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ వరసిద్ధి ఆర్ట్స్. శివభాయ్ నమస్తే, బాగున్నారా? నమస్తే అన్న. నమస్తే. వెల్కమ్ టు శ్రీ వరసిద్ధి ఆర్ట్స్. థ్యాంక్ యూ భయ్య. ఒక్కసారి అన్న వాళ్ళ వర్క్షాప్ లొకేషన్ చూసుకుందాం. మనము గట్కేసర్కి వెళ్తుంటే యమ్నంపేట్ బ్రిడ్జ్ ఎక్కి దిగిన తర్వాత మనకు కిటీ స్టిల్స్ ఉంటుంది. సో కిటీ స్టిల్స్ దాటగానే ఫస్ట్ లెఫ్ట్. సో లెఫ్ట్ తీసుకోగానే ఫస్ట్ వర్క్షాప్ అనమాట, శ్రీ వరసిద్ధి ఆర్ట్స్. లెఫ్ట్ సైడ్లో చాలా బాగుందన్న ఈసారి మీ డిజైన్. సో ఈ లోగో 2026లోనే డిజైన్ చేయించారా? అవునన్న, మనమే స్పెషల్గా చేయించుకున్నాం అనమాట. శ్రీ వరసిద్ధి ఆర్ట్స్ విత్ నంది. బాగుంది. సో సిద్ధిలో త్రిశూలం, అదేవిధంగా ఆర్ట్స్ పక్కన మన నంది, ఇక్కడ అదేవిధంగా మన శివుంది బొట్టు అనమాట. సో చాలా బాగున్నది. థ్యాంక్ యూ. అండ్ అన్న వాళ్ళ సెకండ్ వర్క్షాప్ అనమాట. ఫస్ట్ వర్క్షాప్ వచ్చేసి గట్కేసర్ నుంచి నారపల్లి పోతుంటే అన్నోజిగూడ బ్రిడ్జ్ దిగగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో దాని పక్కన మనకైతే తులిప్ హోటల్ ఉన్నది. సో మంచి మంచి డిజైన్స్లో అయితే ఈసారి మన శివభాయ్ చేపిస్తున్న విగ్రహాలు. అండ్ ఇంతకుముందు కూడా చెప్పినాను కదా, క్వాలిటీ అంటే వరసిద్ధి ఆర్ట్స్ అంటే క్వాలిటీ, అస్సలు కాంప్రమైజ్ కాడనమాట వర్క్లో. ఒక్కసారి క్లోజప్ వ్యూ చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి స్వామి వారికి ఫోర్సెస్ కూడా చూసుకోవచ్చు. సో ఇది ఏందన్నా ఫ్లవర్ కాన్సెప్ట్, ఈ ఫోర్సెస్ లెఫ్ట్ అండ్ రైట్? అవునన్నా, ఇది ఒకటి మోర్ టైప్ అనమాట. మోర్ టైప్ కాబట్టి ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మంచి కాంట్రాస్ట్ రిచ్ పంచ అన్నమాట. అండ్ కమర్ పట్టా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి బొట్టు. సో ఇంతకుముందు మేము చెప్పినాం కదా, జై జగన్నాథ్ అనేసి. సో మన పూరి జగన్నాథ్ కాన్సెప్ట్లో ఈ బొట్టు అయితే వేయించిండు అనమాట. చాలా నీట్గా ఉన్నది. ఐస్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడి నుంచి చూసినా కానీ మననే చూసినట్టు అనిపిస్తుంది. మంచి డింపుల్ ఫేస్, స్మైలింగ్ హస్ముఖ్ ఫేస్ అనమాట. సో చెప్పాలి బాయ్, ఎంత ఉంటుంది స్వామివారి హైట్? ఈ స్వామివారి హైట్ వచ్చేసి 13 ఫీట్ ఉంటుంది అన్న. సో 13 ఫీట్ హైట్. సో దీంట్లో శివబాయ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి 16 ఫీట్ వస్తుంది అన్న. 16 విత్ బ్యాక్ డ్రాప్ 16 ఫీట్. ఓకే. సో ఎట్లా చాయిస్ మరి మీరు కస్టమర్కి ఇస్తారా, మీరే పెడుతున్నారా? కస్టమర్ చాయిస్ తీసుకోవచ్చు అన్న. మన దగ్గర బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి, ప్లెంట్ ఆఫ్ బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి, దానిలో కస్టమర్ చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో విత్ బ్యాక్ డ్రాప్ 16 ఫీట్ హైట్ అనమాట. ఒక్కసారి మీకు అయితే క్లోజప్ వ్యూ చూపిస్తాను. మామూలుగా అనాటమీ అంటాం కదా, సో ఏదైతే స్వామివారి ఫింగర్స్ గ్యాప్ కూడా ఉన్నదో మంచి ప్రొఫెషనల్ నీట్ అనమాట. మామూలుగా ఇవంతా ప్యాకప్ అయిపోతుంది, బట్ ఇక్కడ చూసుకోవచ్చు ఆ కట్స్ కూడా, గ్రూస్ కూడా నీట్గా ఇచ్చిండు. అదేవిధంగా ఇక్కడ పంజా. సో ఇక్కడ వచ్చేసి మనకు పంజా కూడా చాలా నీట్గా ఉన్నది. సో చెప్పాలి, ఇదంతా మీరే చేపించారా? ఈ పంజా, ఈ కాళ్ళు, స్వామివారి బాడీ, ఫేస్ ఇదంతా? అవునన్న, మన ఆర్టిస్ట్ తోటి మనమే చేయించుకున్నాం. మనం ఎప్పుడు చేపించారు ఇదంతా? ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ తోటి లాస్ట్ మంత్ మనం చేయించి ఈ మంత్లో లాంచ్ చేసినాం అనమాట. ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు పంజా. సో చాలా నీట్గా ఉందన్నమాట. గ్యాప్స్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా మీకు అయితే అన్ఈవన్గా ఉండదు. వెరీ నీట్ ఫినిషింగ్. చెప్పాలా శివబాయ్? అన్న చూడండి, ఇంకా మన జ్యువెలరీ కూడా వచ్చేసి చాలా యూనిక్ ఉంటుంది. రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా వాడినాం మనం. ఓకే. సో జ్యువెలరీ కూడా నేను లాస్ట్ టైం చూడగానే నాకు స్ట్రైక్ అయింది. మామూలుగా ఏదైతే స్వామివారికి ఇక్కడ దాగినా ఉన్నదో, మహారాష్ట్రలో దాగినా అంటాం, మనం జ్యువెలరీ అంటాం. స్వామివారి బొజ్జ పైన కూడా ఇక్కడ ఆభరణాలలో మోర్ ఉన్నది. సో మయూర్, పికాక్, ఇది ఫస్ట్ టైం ఇన్ భాగ్యనగర్. అదేవిధంగా ఇక్కడ ఏవైతే ఆభరణాలు కూడా ఉన్నాయో, సో మంచి పెటల్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మోర్ ఫినిషింగ్గా వచ్చిందనమాట, మోర్ పంక్ టైపు. సో అన్న వాళ్ళ వర్క్షాప్లో వినాయకునికి కూడా స్పెషల్ జ్యువెలరీ అనమాట. అవునండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మీడియం సైజ్లో ఫోర్సెస్ చూసుకోవచ్చు. సో బ్యాక్డ్రాప్లో కూడా చూసుకోవచ్చు మెటల్ ఫినిషింగ్లో హార్సెస్. సో 2 హార్సెస్, ఇది కూడా యూనిక్గా ఉన్నది. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి అభయహస్తం. సో గోల్డ్ ఫినిషింగ్ హ్యాండ్ అనమాట పంజా.
అండ్ ఇక్కడ బొట్టు వచ్చేసి మనకు బాలాజీ టైప్ అన్నాయి బొట్టు. అవునన్న, బాలాజీ టైప్లో చేసాం. ఓకే, సో ఇక్కడ కూడా ఐస్ కూడా నీట్ ఫినిషింగ్. సో చెప్పినాను కదా, ఎక్కడి నుంచి చూసినా కానీ మననే చూసినట్టు అనిపిస్తుంది. అండ్ స్వామివారి ఫేస్ కూడా చూసుకోవచ్చు, మంచి స్మైలింగ్ ఫేస్, ఏదైతే తొండం ఉందో కింద. సో మంచి హస్ముఖ్ అనమాట. సో ఈ విగ్రహం గురించి ఇంకా చెప్పండి అన్న, ఎంత ఉంటుంది హైట్ స్వామివారిది? ఈ విగ్రహం వచ్చేసి 9 ఫీట్ ఉంటుంది అన్న. 9 ఫీట్. అండ్ బ్యాక్ డ్రాప్ తోటి వచ్చేసి 12 ఫీట్ వస్తుంది. 12 ఫీట్. ఓకే, చాలా సేమ్ సైజ్ లో చాలా టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. ఈసారి ఎన్ని బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి మన దగ్గర సుమారు? మన దగ్గర వచ్చేసి దాదాపు ఒక 20 to 30 వరకు అప్ టు 30. వావ్. సో ఇక్కడ ఇంకొక వైబ్రెంట్ కలర్ అనమాట పంచ. అండ్ పంచ పైన ఏదైతే బార్డర్ ఉందో స్వాస్తిక్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనకు బటర్ఫ్లై బార్డర్ అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా బటర్ఫ్లైయే బట్ రెడ్ బార్డర్ అనమాట, వెల్వెట్ మక్మల్. సో అన్న చిన్న విగ్రహం గురించి చెప్పండి అన్న. ఇది కూడా ఒక మన న్యూ ఫేసెస్ అన్న. ఓకే, ఈ హైట్ వచ్చేసి 7 ఫీట్ వస్తుంది. బ్యాక్ డ్రాప్ వచ్చేసి 10 ఫీట్ వస్తుంది అన్న. విత్ బ్యాక్ డ్రాప్ 10 ఫీట్. సో ఇక్కడ స్వామివారి చేలో వచ్చేసి ఇక్కడ శంఖం కూడా రియలిస్టిక్గా నిజంగా పట్టుకున్నట్టే అనిపిస్తుంది భయ. మామూలుగా ఇంతకుముందు చూసిన ప్లేస్లో ఏంటంటే ఇట్లా క్లమ్జీ ఉంటుంది, అంతే ఇట్లా అతకబెట్టినట్టు. బట్ ఇక్కడ నిజంగా ఆ ఫింగర్స్తోని హోల్డ్ చేస్తున్నట్టు ఆ ఫీల్ వస్తున్నది మనకు కూడా. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఒక్కసారి మన పంజా. సో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఈ గ్యాప్స్ కూడా చాలా నీట్గా చేపించండి ఈసారి శివబాయ్. అండ్ టోటల్ ఈసారి మన దగ్గర ఏ హైట్లో విగ్రహాలు చేస్తున్నారన్న? స్టార్టింగ్ హైట్ ఎంత అండ్ మ్యాక్సిమం హైట్ ఎంత? మన దగ్గర వచ్చేసి 4 ఫీట్ నుంచి 22 ఫీట్ వరకు ఉన్నాయి అన్న. కానీ 4 to 22 ఫీట్. ఓకే, సో రీసెంట్గా హెచ్ఎంటీ నగర్ వాళ్ళు కూడా పూజ చేయించినండి. మరి ఆ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బా? అది ఈ రోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అన్న. ఈవినింగ్. ఓకే, సో ఇంకా విగ్రహాలు కూడా చూసుకుందాం. స్టార్టింగ్ ఇదానా ఎంత ఉంటుంది హైట్? టోటల్ 8 హ్యాండ్స్. ఈ గణేష్ ఐడల్ వచ్చేసి మనకు టోటల్ 16 ఫీట్ హైట్ అన్న. 16 ఫీట్ హైట్ విత్ బ్యాక్ డ్రాప్ కావాలంటే 22 ఫీట్ వస్తుంది. ఓకే, సో దీంట్లో ఏంటి మరి కాన్సెప్ట్? ఇది వచ్చేసి బాలాజీ కాన్సెప్ట్ అన్న. బాలాజీ కాన్సెప్ట్. యా, స్వామివారి కిరీటం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ మనకి ఎట్లా తిరుపతి బాలాజీ ఉంటుందో సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. సో నెక్స్ట్ విఠల్ అన్న. ఇది వచ్చేసి విఠల్ కాన్సెప్ట్ అన్న. పాండురంగ స్వామి. పాండురంగ ఓకే, విత్ 6 హ్యాండ్స్. విత్ 6 హ్యాండ్స్. సో 6 చేయిలు అండ్ పాండురంగ స్వామి పొజిషన్ అనమాట. సో పండరిపూర్లో తెలిసి అందరికి ఫేమస్ మన విఠోబా. అండ్ తొండం కూడా మంచి రొటేటింగ్ ఇచ్చారు. మన వర్క్షాప్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి గణేశునికి తొండం అనేది యూనిక్ ఉంటుంది అన్న. ఓకే, ప్రతి తొండం డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ భయ్య ఇది స్టాండింగ్లో ఇదేంటి కాన్సెప్ట్? ఇది వచ్చేసి మలార్ కాన్సెప్ట్ అన్న. మల్లారి కాన్సెప్ట్. ఇది ఇంకా అవుతుంది. ఓకే, రెడీ అవుతుంది మలార్ కాన్సెప్ట్. సో అక్కడ వచ్చేసి మనకు విఠోబా, ఇక్కడ వచ్చేసి మనకు ఖండోబా. సో రెండు కూడా మహారాష్ట్రలో చాలా ఫేమస్ అనమాట. విష్ణు రూపం, మన శివుని రూపం. మరి దీంట్లో ఏమైనా హార్స్ వస్తుందా? కింద వస్తుంది అన్న. కింద హార్స్ వస్తుంది అండ్ స్టోన్స్ వస్తాయి. ఓకే, అదేవిధంగా మరి పగడి ఏమైనా చేంజ్ చేస్తుందా? అవునన్న, చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ వస్తుంది దీంట్లో. ఓకే, అండ్ ఇక్కడ కూడా స్వామివారికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తున్నది, ఏదైతే మనకు ప్రైమర్ వర్క్ ఉన్నదో. సో చెప్పాలి బాయ్, ఇది ఏదైతే చాయిస్ ఉందో ఇక్కడ పొజిషన్, ఇది మీరు చేపిస్తారా లేదంటే కస్టమరా? ఇది మనమే చేయిస్తున్నాం అన్న. ఓకే, హ్యాండ్లో వచ్చేసి మోదక్ పట్టుకొని ఉన్నాడు గణేషుడు. మోదక్. ఓకే, అండ్ ఇక్కడ ఒక్కసారి చూసుకుందాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఈ యాంగిల్లో చూసుకున్నట్టయితే స్వామివారు ఇట్లా మోదక్ తింటున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. నైస్. సో చెప్పాలన్న హైట్ వచ్చేసి 9 ఫీట్ ఉంటుంది అన్న. సో అన్న ఈ లైన్లో మొత్తం 9 ఫీట్ హైట్? అవునన్న, ఈ లైన్లో 9 ఫీట్ హైట్ గణేషుడు వస్తాడు. బ్యాక్ డ్రాప్ తోటి 12 ఫీట్ వస్తుంది. ఓకే, సో తొండం కూడా చూసుకున్నట్టయితే రొటేటింగ్ ఇదంతా ఎట్లనా మొత్తం హ్యాండ్ వర్క్ అయి తొండాలు కూడా అన్న. ప్రతి తొండం హ్యాండ్ వర్కే అన్న. మొత్తం డిఫరెంట్ తొండాలు ఉంటాయి మన దగ్గర. ఓకే, నైస్. ప్రతి తొండం కూడా యూనిక్ ఉంటుంది. బాగుంది. సో చెప్పాలని కలర్ ఏంటి యాక్చువల్గా? అంటే ఇది ప్రైమర్ వర్కా? ఇది ప్రైమరీ అన్న. ఇది మనకు నెక్స్ట్ దీని తర్వాత బాడీ కలర్ అనేది వస్తుంది. ఓకే, నైస్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు అన్ని విగ్రహాలకైతే జాయింటింగ్ ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. సో ఫినిషింగ్ వర్క్ చేసి ఇట్లా స్మూత్గా వస్తుంది అనమాట. సో స్మూత్ వర్క్ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఈ విగ్రహం అన్న ఇది కూడా బాగుంది. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కవర్ చేస్తుండే ఒక రీల్లో. సో ఇది ఏంటన్న కాన్సెప్ట్? ఇది కూడా ఒక మహారాజు సిట్టింగ్ అన్న. ఓకే, విత్ 4 హ్యాండ్స్ చతుర్భుజధారి. ఓకే, నైస్. విత్ డిఫరెంట్ తొండం. ఓకే, నైస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక రౌండ్ తిరిగి ఉన్నది అనమాట వినాయకుంది తొండం. సో చెప్పాలని ఈ స్టాండింగ్ కాన్సెప్ట్స్? ఇది వచ్చేసి బాలాజీ అన్న. బాలాజీ విత్ 6 హ్యాండ్స్. 6 హ్యాండ్స్. అండ్ అక్కడ వచ్చేసి మనకు 4 హ్యాండ్స్. మహాదేవ్ కాన్సెప్ట్ ఉంది. జట ఉంటుంది. ఇదానా ముంగడదా? ఓకే. సో శివబాయ్ ఇప్పుడు కూడా ఇంకా మన కస్టమైజేషన్ తీసుకుంటున్నారా? ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు మనకు 50+ డేసే ఉంది మన ఫెస్టివల్కి. అవునన్నా, మనం తీసుకుంటాము. ఈ మంత్ ఎండ్ వరకు కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది మన దగ్గర. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మంచి ఆరామ్సే బయటకు పొజిషన్. సో కూర్చున్న వినాయకుడు
ఇది ఒక పేష్వా కాన్సెప్ట్ అన్న. పేష్వా కూర్చొని ఉన్నాడు. నైస్, బాగుందన్న. ఇక్కడ వన్స్ అగైన్ 6 హ్యాండ్స్ వినాయకుడు అన్న. మరి ఈ విగ్రహం గురించి చెప్పాలి, ఇక్కడ ఏంటి కాన్సెప్ట్? ఇది వచ్చేసి మనకు వారియర్ టైప్ అన్న. వారియర్, గణేశుడు మన యుద్ధానికి వెళ్తున్నట్టు. ఓకే ఓకే. సో టైగర్ పైన కూర్చున్న వినాయకుడు అనమాట. అవును. సో యుద్ధానికి వెళ్తున్నా అనమాట కాన్సెప్ట్. అండ్ ఈ టైగర్ కూడా మనదేనా అన్న డిజైన్? అవునన్న, మనదే, మన వర్క్షాప్లో ఉంది. ఓకే. చాలా పెద్ద టైగర్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చి గణేశుడు విత్ 4 హ్యాండ్స్ ఉంటాడు. వావ్, లైక్ యుద్ధానికి వెళ్తున్నట్టు ఓకే, సవారీ చేస్తున్నాడు. మరి చేలో గదానా అన్న అక్కడ వచ్చేది నెక్స్ట్? లేదన్న, అక్కడ చేతిలో వచ్చేసి తల్వార్ ఉంటుంది. తల్వార్, ఓకే, బాగుందన్న. ఒక్కసారి వైడ్ యాంగిల్లో చూసుకుందాం. ఇది వైడ్ యాంగిల్ వ్యూ అన్నమాట. శివభాయ్ ఇక్కడ కూడా బాగా అనిపిస్తుంది పొజిషన్. చెప్పాలని ఏం కాన్సెప్ట్? ఇది కూడా ఒక లక్ష్మీ గణపతి కాన్సెప్ట్ అన్న. లక్ష్మీదేవి విత్ కింద తామర పోస్ ఫ్లవర్స్ వస్తాయి. ఓకే. తర్వాత ఇక్కడ రాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు, స్టాండర్డ్ డిజైన్ అనమాట. టోటల్ 6 హ్యాండ్స్. సో శివభాయ్, మీరు ముంబై కాన్సెప్ట్లో ఇది 3rd ఇయర్ అనుకుంటా. సో మన బప్ప లవర్స్కి మరి ఏం చెప్దాం అనుకుంటారు? ఎందుకంటే మన హైదరాబాద్లో కూడా ముంబై కాన్సెప్ట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ ఇది మెల్లమెల్లంగా తెలంగాణ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో యాజ్ ఏ ఐడల్ మేకర్ మీరు కూడా ఒక, అంటే ప్రతి ఒక్కటి ఇన్నోవేటివ్గా ఆలోచించి చేస్తున్నారు కదా. సో మీ తరఫు నుంచి మన బప్ప లవర్స్కి, మీ కస్టమర్స్కి, మన బ్రదర్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకటే అన్న, నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర ఐడల్స్ వచ్చేసి లిమిటెడ్ ఉంటాయి. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి అవి యూనిక్ ఉంటాయి. లిమిటెడ్ ఉన్నా కూడా యూనిక్ ఉంటుంది. ఓకే. ఎవరైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా కూడా తొందరగా వచ్చి చేయించుకోవచ్చు. నేను ఇంకా తీసుకుంటున్నాను. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి మన వర్క్లో కాంప్రమైజ్ అయితే ఉండదు అన్న. ఓకే. సో ఫ్రెండ్స్, బ్లాగ్ క్లోజ్ చేసే ముందు ఒక్కసారి చూసుకుందాం. స్వామివారు వచ్చేసి ఇక్కడ కూర్చొని, ఇదేందన్న కాన్సెప్ట్? ఇది ఒక మహారాజా టైప్ అన్న, విత్ బ్యాక్ డ్రాప్ వస్తుంది. ఓకే. సైడ్కు కొంచెం డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. ఓకే. ఈ పొజిషన్ కూడా బాగుంది. అండ్ కింద ఒక ఏదైతే రెగ్యులర్గా సింహాసనం ఉంటుందో దానికి కొంచెం డిఫరెంట్గా మీరు ఆలోచించారు సార్. ఓకే. సో ఫ్రెండ్స్, డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి, తప్పకుండా శివబాయ్కి అయితే కాల్ చేయండి. అండ్ మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసిస్తారు శివబాయ్. అండ్ ఇంకొక వ్లాగ్లో మన అన్నోజీ కూడా బ్రిడ్జ్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకొక వర్క్షాప్ ఉందన్నమాట, అక్కడ అప్డేట్ కూడా ఇస్తాము. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్, జై జగన్నాథ్. జై జై జగన్నాథ్. థ్యాంక్ యూ.